ఎవరికి ఓటేసి అందరూ దొంగలైనప్పుడు ఓటేసి ఏం చేస్తాం మేము? ఒకటి చేయాలి. ఎందుకంటే ఈ వ్యవస్థను ఎట్లా మనం బాగుపరచాలి? ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కోటేద్దాం. వాడు తణుకు దావనే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టించారు. ఓకే, వాడు బయట వచ్చి సీఎం అయ్యాడు. వాడు నిన్ను జైల్లో పెట్టించాడు. నువ్వు సీఎం అయ్యావు. అవును, అర్థమైందా? తర్వాత ఈడు సీఎం అవుతాడు, నిన్ను మళ్ళీ జైల్లో పెట్టిస్తాడు. మాకు అది చాలు. ఎందుకంటే మీ చరిత్ర చెదలు పట్టిపోతుంది. ఇంకా రాబోయే తరాలన్నీ కూడా నేను ఎలా గుర్తుపెట్టుకుంటానంటే ఖైదీ నెంబర్ 6093 అని ఎలా చెప్పగలుగుతున్నామో రేపు పొద్దున చరిత్ర కూడా మిమ్మల్ని గొప్పగా ఊహించుకోదు. ఇంకా చంద్రబాబు నాయుడు పేరెత్తాను ఇట్లా విజనరీ, 2020 హైటెక్ నిర్మాత, సెల్ ఫోన్ కనిపెట్టాడు, శాస్త్రీయంగా డెవలప్ చేశాడు. అన్ని పదాలు పక్కన పోయి రాజమండ్రి జైల్లో 52 రోజులు ఉన్నాడు అని గుర్తుపెట్టుకునే రోజులు దగ్గరలో వచ్చేస్తాయి. అదే కోరుకుందాం. ఇంకా కంటిన్యూస్ గా ఎవరికి అబ్సల్యూట్ పవర్స్ ఇవ్వకూడదు.